సరిగ్గా డిఈ ఇచ్చిన సమాచారం మేరకు కలెక్టర్ కానీ ఎంఆర్ఓలు కానీ 20 గంటల సమయం ఉండినప్పుడు 20 గంటల సమయంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని బుడమేరు పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న అమాయకులైన ప్రజలకు మీరు ఎందుకు ముందస్తు సమాచారాన్ని ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నాం. ఇది నీ వైఫల్యం కాదా చంద్రబాబు నాయుడు గారు? సరిగ్గా కేంద్ర విపత్తుల సంఘం ఇచ్చిన సమయంలోనే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి? మా రాజ్యసభ సభ్యులైన మోపిదేవి వెంకటరమణను పీదా మస్తాన్ రావు గారిని కొనుక్కునే కార్యక్రమంలో ఉన్నారు. రెండో కార్యక్రమం ఆ ముంబై సినీ నటికి సంబంధించిన ఆ ఫేక్ కేసులను ఆపాదించడానికి ఏమేమి చేయొచ్చో పూర్తిగా యంత్రాంగం అంతా కూడా దాని మీదనే, మీ అధికార యంత్రాంగం, మీ రాజకీయ వ్యవహారం అంతా కూడా ఆ 2 కార్యక్రమాల మీదే దృష్టి పెట్టి మీరు నిర్వహించాల్సిన ముందస్తు రివ్యూలను అధికారులను ఎలర్ట్ చేసి చేసుకోవాల్సిన తగు విధమైనటువంటి చర్యలను పూర్తిగా తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందింది. కాబట్టే ఈ రోజున 70 మంది చనిపోయారు, అమాయకులు 100 మంది చనిపోయి ఉంటారు. ఈ రోజు వరకు లెక్క తెలియని అనేకమైన ప్రాణాలకు ఆ రోజున గోదావరి పుష్కరాల్లో మీరు ఏ విధంగా అయితే తప్పిదం చేసి అన్ని ప్రాణాలకు మీరు కారకులయ్యారో, మళ్ళీ ఈ రోజున విజయవాడ నగరంలో ఈ 3 నుంచి 6 లక్షల మంది ప్రజలకు నష్టం జరిగింది కదా, ప్రతి రూపాయికి నష్ట కారకులు మీరే, మీ ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. బుడమేరుకు సంబంధించి కూడా మీరన్నీ పూర్తిగా అవాస్తవాలే ప్రజలకు చెబుతూ వచ్చారు. నిన్నటి నుంచి కూడా చెబుతూనే ఉన్నారు. 2014 నుంచి 19 వరకు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు అధికారంలో ఉండిన సమయంలో దాని విస్తరణ పనులు లేదా ఆధునీకరణ పనులు ఎందుకు చేపట్టలేదని అడుగుతున్నాం. 2014 నుంచి 2009కి వెనక్కి వెళితే కేవలం వైఎస్ఆర్ గారు 3 నెలల కాలమే పరిపాలిస్తే ఆ 3 నెలల తర్వాత ఈ రోజున మీ పార్ట్నర్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు ఆధునీకరణ కార్యక్రమాలు జరగలేదు. కేవలం 2019 నుంచి 24 వరకు మాత్రమే అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నిందన వేయటానికి నువ్వు తహతహలాడుతున్నావు. ఆధునీకరణ పనులకు సంబంధించి అక్కడ భూసేకరణకు సంబంధించి సమస్యలు ఉన్నమాట వాస్తవం కాదా? ఆ భూ